దశాబ్దాల రాజకీయ అనుభవం, రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర, హుందాతనానికి క్రెడిబిలిటీకి మారుపేరు. కొందూరు కుటుంబం ఏలుబడిలో ఉన్న నాగార్జున సాగర్ గడ్డపై ఇప్పుడు కొత్త రాజకీయం తెరపైకొచ్చింది. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందట అన్నట్లుగా ఒక మద్యం వ్యాపారి కనుసన్నల్లో నియోజకవర్గ యంత్రాంగం నడుస్తుండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. సాగర్ గడ్డపై ఇప్పుడు ఎమ్మెల్యే మాట కంటే ఆ షాడో ఎమ్మెల్యే మాటే వేదవాక్కుగా మారిందా? కుందూరు వారసులను తన గుప్పెట్లోకి తీసుకొని రాజకీయ చదరంగం ఆడుతోన్న ఆ షాడో నేత ఎవరు? వాట్స్ ది స్టోరీ? నాగార్జున సాగర్ నియోజకవర్గం అంటే కుందూరు కుటుంబానికి కంచుకోట. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా నియోజకవర్గం, రాష్ట్ర రాజకీయాల్లో ఏండ్లుగా చక్రం తిప్పారు కుందూరు జానారెడ్డి. అయితే యాక్టివ్ పాలిటిక్స్కి విరామమిచ్చిన జానారెడ్డి మొన్నటి ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా తన వారసుల్ని రంగంలోకి దింపారు. ఇద్దరు కుమారుల్లో ఒకరు సాగర్ ఎమ్మెల్యేగా, మరొకరు నల్గొండ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సాగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎంపీ సంతకం కంటే సదరు షాడో ఎమ్మెల్యే సైగలే కీలకంగా మారాయని స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. జానారెడ్డితో ఉన్న పాత సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని రాజాప్రసాద్ అనే మద్యం వ్యాపారి నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల బదిలీల నుంచి పోలీస్ స్టేషన్లలో డ్యూటీల వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యే కంటే ఈ షాడోసార్ ఆశీస్సులు ఉంటేనే పనులు పూర్తవుతాయనే పరిస్థితి నెలకొందని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండటం ఈ షాడో నేతకు వరంగా మారిందట. ఇసుక, మట్టి, గ్రానైట్ లారీలు మొదలుకొని వడ్ల బండ్ల వరకు సరిహద్దు దాటాలంటే ఆయన గ్రీన్ సిగ్నల్ ఉండాల్సిందే. సారు సై అంటే సరిహద్దులు చెరిగిపోతాయి, నై అంటే రూల్స్ అడ్డమొస్తాయి అనే నినాదం అక్కడ బలంగా వినిపిస్తోంది. మద్యం వ్యాపారంలో ఉన్న అనుభవంతో ఎక్సైజ్ శాఖపై అపరిమితమైన పట్టు సాధించిన ఆయన నిబంధనలను తన వ్యాపారానికి అనుగుణంగా మార్చుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏపీకి మద్యం తరలించటంలోనూ, వైన్ షాపుల యజమానులను బెదిరించటంలోనూ ఆయనది అందవేసిన చెయ్యి అని టాక్. ఇటీవల హాలియా ఎక్సైజ్ కార్యాలయం ముందు ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేయటం ఈ షాడో పాలనకు పరాకాష్ఠగా నిలుస్తోంది. 4 దశాబ్దాల పాటు జానారెడ్డి వెంట నడిచిన నమ్మకస్తులైన నాయకులను ఈ షాడో ఎమ్మెల్యే పక్కకు నెట్టేస్తున్నాడట. ఎమ్మెల్యే, ఎంపీలను తన గుప్పిట్లో పెట్టుకుని పాతతరాన్ని కనుమరుగు చేస్తున్నారనే ఆవేదన క్యాడర్లో వ్యక్తమవుతోందట. కొందరిని రాజకీయంగా కనుమరుగు చేయటంలో కూడా సదరు వ్యాపారి సఫలమయ్యారని క్యాడర్ మండిపడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఇదే అదునుగా భావించి ఆర్థికంగా బలపడటమే లక్ష్యంగా ఈ షాడో పాలన సాగుతోందని తెలుస్తోంది. జానారెడ్డి వంటి హుందాతనమున్న నాయకుడి నీడలో ఒక మద్యం వ్యాపారి ఇలా పెత్తనం చెలాయించటం కుందూరు ఫ్యామిలీ పొలిటికల్ క్రెడిబిలిటీకి గొడ్డలిపెట్టుగా మారుతోందని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి తీసేసిన బెలూన్లా నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ఠ పడిపోకముందే పెద్దాయన జోక్యం చేసుకోవాలని కార్యకర్తలు లోలోపల మదనపడుతున్నారట. జానారెడ్డి లాంటి పెద్దాయన నిశ్శబ్దంగా ఉండటం, కుమారులిద్దరూ ఆ షాడో నీడలోనే నడవటం సాగర్ ప్రజల్ని విస్మయానికి గురిచేస్తోందట. మరి సాగర్ తీరాన ఈ అరాచక రాజకీయ పాలనకు చెక్ పడుతుందా, లేదా షాడో వెంటే ఎమ్మెల్యే, ఎంపీలు నడుస్తారా అనేది వేచి చూడాలి.